మనుషులు దేవుని ప్రేమిస్తున్నారంటే అందులో కొంత స్వార్థం ఖచ్చితంగా ఉండి తీరుతుంది. దేవుని మనం ప్రేమించినా, భయపడ్డా, లోబడ్డా దేవుడే మన జీవనాధారం కనుక ఆయన లేకుండా మనకి రక్షణ లేదు, పాపక్షమాపణ లేదు, స్వస్థత లేదు. చనిపోయిన తర్వాత నిత్య నరకాగ్ని నుంచి మనల్ని రక్షించేది దేవుడే కదా. మనం సుఖ సౌఖ్యాలతో ఆరోగ్యంతో వర్ధిల్లాలంటే దేవుని దయ కావాలి, దేవుని కృప కావాలి. సో ఆయన కృప లేనిదే, ఆయన సహాయం లేనిదే, ఆయన నడిపింపు లేనిదే మనం ఒక క్షణం కూడా ఈ లోకంలో బతకలేం. కాబట్టి అందరూ భక్తితో కాకపోయినా కొందరు స్వార్థంతో, వారి లాభాపేక్షతో దేవునికి ప్రార్థన చేస్తారు. సరే, ఏదేమైనా ఒకటైతే నిజమండి, అబ్రహాము దేవుడు నా స్నేహితుడు అన్నదానికిను దేవుడు అబ్రహాము గురించి సర్టిఫికెట్ ఇవ్వటం, అబ్రహాము నా స్నేహితుడు అన్నదానికి చాలా తేడా ఉంది కదా. మనుషులు ఎవరైనా దేవుడు నా స్నేహితుడు, దేవుడు నా తండ్రి, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెనని ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ దేవుడు అందరి గురించి ఇతడు నా స్నేహితుడు, ఈమె నా స్నేహితురాలు, ఇతడు నా కుమారుడు, నేను అతని తండ్రి అని దేవుడు అందరి గురించి చెప్పడట. కొందరి గురించి మాత్రమే దేవుడు చెప్తాడంట. ఆ కొందరి గురించి చెప్పుకోవడానికి దేవుడు గర్వపడతాడట. వీరు నా ప్రజలు, నేను వారి దేవుణ్ణి అని దేవుడు చెప్పుకోవడానికి గర్వపడతాడట. ఎవరు వాళ్ళంటే ఎవరైతే దేవుని త్రికరణ శుద్ధిగా ప్రేమిస్తారో. ఇంతకు అనుకున్నాం, చాలా మంది దేవుని ప్రేమిస్తారు వారి స్వార్థం కొరకు, లాభం కొరకు. కానీ దేవుని ప్రజలు, దేవుని భక్తులు లాభం లేకపోయినా దేవుని ప్రేమిస్తారు. ఇది కదండి భక్తుల దగ్గర మనం చూసి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. దేవుడు ఏదో ఇస్తేనే దేవుడా, ఇచ్చింది తీసేస్తే కూడా దేవుడే కదా. లేదా కావాల్సింది ఇవ్వకపోయినా ఆయన మన దేవుడే కదా. మా నాన్నని నానా అని ఆయన తిట్టినా పిలుస్తా, కొట్టినా పిలుస్తా, ముద్దాడినా పిలుస్తా. నేను అడిగింది ఇచ్చినప్పుడు మా డాడీ చాలా మంచోడని ముద్దాడి, అడిగింది ఇవ్వకపోతే నువ్వు నా డాడీవే కాదు అన్నాను అనుకోండి, నేను కాదన్నంత మాత్రాన ఆయన నాకు తండ్రి కాకుండా పోడు, నేను ఆయనకి కొడుకును కాకుండా పోను, మా ఇద్దరి మధ్యన రక్త సంబంధం రద్దయిపోదు కదా. కాబట్టి భక్తులు ఎవరైతే దేవునితో తండ్రి పిల్లల బంధం అని గుర్తిస్తారో, ఇది వ్యాపార సంబంధం కాదు. వ్యాపారం అంటే ఇచ్చిపుచ్చుకోవటం. నువ్వు డబ్బులు ఇస్తే కందిపప్పు ఇస్తా, సరుకులు ఇస్తా, డబ్బులు ఇవ్వకపోతే సరుకులు ఇవ్వనని ఒక వ్యాపారస్తుడు అంటాడు. అలాగే వినియోగదారుడు, కస్టమర్ కూడా నేను డబ్బులు ఇచ్చాను కదా, సరుకులు ఇవ్వేంటి, వస్తువులు ఇవ్వేంటి అని డిమాండ్ చేస్తాడు. ఉచితంగా ఎవరికి ఏది ఎవరు కదా. దేవునితో చాలా మంది వ్యాపారం చేస్తుంటారు. నేను దశమభాగం ఇచ్చానుగా, నన్ను దీవించవే, నేను వారం చర్చకు వస్తున్నానుగా, బాప్తిసం తీసుకున్నానుగా, బైబిల్ చదువుతున్నానుగా, మోకరించి ప్రార్థన చేస్తున్నానుగా, మరి నేను అడిగింది ఇవ్వవేంటి అని ఏదో వాళ్ళ హక్కు అన్నట్టుగా డిమాండ్ చేస్తుంటారు. గమనించండి, మనకి హక్కులు లేవు. హక్కులు గురించి మాట్లాడితే ఒకవేళ మనుషులందరూ పాపంలో పుట్టి పాపంలోనే మరణిస్తున్నారు. దేవునికి మనకి మధ్య అడ్డుగోడల్లా మన పాపములు, అతిక్రమాలు నిలబడుతున్నాయట. రూల్స్ మాట్లాడితే అసలు దేవుడు అందరినీ నిత్య నరకాగ్నిలో పడేయాలి. అందరికంటే మంచోడు, అందరికంటే నీతిమంతుడు అనబడ్డవాడు కూడా దేవునితో ఉండే యోగ్యత లేనోడే. కాబట్టి హక్కులు ఎవరికి లేవండి. అడగచ్చు కానీ డిమాండ్ చేసే రైట్ ఎవరికి లేదు.